వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవలికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలామంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ ఉండేవాడు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ ఉండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్తో ఆగిపోలేదు. దానికి మానవతావాదమనే కొత్త డైమెన్షన్ను కల్పించాడు. ఒక అర్ధశతాబ్దానికి పైగా అతను దేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించాడు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించాడు చార్లీ చాప్లిన్. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, కురుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాల్లో చూపించడం ద్వారా వాటిని ప్రాళదొలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు చాప్లిన్.